హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ చరిత వ్లాగ్స్ అండ్ కుకింగ్. ఈరోజు మా వ్లాగ్ వచ్చేసి చికెన్ ఫ్రై ఈజీగా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చూస్తున్నారు కదా చికెన్ ఎంత యమ్మీగా ఉందో, కలర్ఫుల్గా. ఒక్కసారి మీరు తిన్నారంటే మళ్ళీ ఇదే చికెన్ ఫ్రై కావాలని అడుగుతారు, అంత టేస్టీగా ఉంటుంది. అంత టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ఫస్ట్ చికెన్ తీసుకొని బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఫ్రైకి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. మన రెసిపీ ఫ్రై కాబట్టి మొత్తం ఆయిల్లోనే ఫ్రై చేస్తాం. ఇలా క్లీన్ చేసిన చికెన్ని ఆయిల్లో యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకుంటే మనకి చికెన్ త్వరగా కుక్ అవుతుంది. సాల్ట్ యాడ్ చేసుకున్నాక మొత్తం కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఈలోపు మనం చికెన్ ఉడుకుతుంటుంది, మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ ఫస్ట్ మనం ధనియాలని లైట్గా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకొని గ్రైండ్ చేస్తే తొందరగా గ్రైండ్ అవుతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్నాక నెక్స్ట్ కొబ్బరి కట్ చేసి పెట్టుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా 1 by 1 యాడ్ చేసుకుందాం. ఈలోపు మనం చికెన్ మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, అడుగంటకుండా. పీల్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, అల్లం యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకుందాం మెత్తగా. మనకు మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చికెన్లో కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసేలా కలుపుకుందాం. ఇలా కలిసేలా కలుపుకున్నాక మనం సాల్ట్ ఇందాక కొంచెమే యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు మనం ఫ్రైకి తగినంత యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసేలా కుక్ చేసుకుందాం. ఇప్పుడు మన టేస్ట్కి తగినంత కారం కూడా యాడ్ చేసుకుందాం. కారం కూడా అంతా కలిసేలా ముక్కలకు పట్టేలా ఒకసారి కలుపుకుందాం, మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకొని మన చికెన్ అయితే ఆల్మోస్ట్ దగ్గర పడింది. ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా కొంచెం గరం మసాలా అండ్ మనం చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకుంటే మన చికెన్ ఫ్రై రెడీ.